రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని ప్రభుత్వానికి చీమ కుట్టినట్లనే లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఐటీఐ కాలేజీలను చూసినా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్ లేక విద్యార్థుల ఇబ్బందులు, సిబ్బంది కొరతతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర పరికరాలు పనిచేయని స్థితికి చేరాయని ఆరోపించారు. ఈ సమస్యతో విద్యార్థులు ప్రాక్టికల్స్ కు కూడా చేయలేకపోతున్నారని చెప్పారు. కొన్ని చోట్ల ఐటీఐ కాలేజీలో తరగతి గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాలు నెలకొన్న సమస్యలను పరిష్కరించి అవసరమైన సకల సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. డిసెంబర్ 9వ తారీఖు మేము రాగానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.